జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ భేటీ అయ్యారు. వర్మతో పాటు మాజీ మంత్రి టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు కలిశారు. ఇక మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్తో వీరిద్దరూ సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అసమ్మతి రగులుతోంది, అసమ్మతి రాజ్యం వెళుతోంది అనేటువంటి వార్త చాలా బాహాటంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ డైరెక్ట్గా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ని కలవడం ఏ విధంగా చూడాలి? మీటింగ్లో ఏం జరుగుతోంది? సునీల్, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎప్పుడైతే పోటీ చేస్తానని ప్రకటించారో, ప్రకటన చేసినప్పటి నుంచి కూడా అక్కడ వర్మ అనే టీడీపీ వ్యక్తి ఉన్నారు, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఆయన ఉన్నారు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కాకుండా ఎవరికి ఇచ్చినా సరే అక్కడ ఎటువంటి స్థితుల్లో కూడా ఎవరిని కూడా గెలవనివ్వడంటూ కూడా పూర్తిగా వదంతులు అయితే వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ టీడీపీ కేడర్ కూడా ఒక ఇంత అసహనానికి లోనైనటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే వర్మకి టికెట్ ఇవ్వాలంటే కూడా వారు కోరినటువంటి పరిస్థితి. కానీ అనుకోని రీత్యా చంద్రబాబు నాయుడుతో వర్మ భేటీ అవ్వడం, అదేవిధంగా తర్వాత మరలా హైదరాబాద్ లో వర్మ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ రోజైతే మంగళగిరి పార్టీ కార్యాలయంలో వర్మ ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ గా పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎస్విఎస్ఎస్ అండ్ వర్మ ఆదివారం నాడు ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఆయనతో పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వర్మ రావడంతో కృష్ణకి చాలాతో కూడా పవన్ కళ్యాణ్ ని సన్మానించడం కూడా జరిగింది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా ఆయనకు పూర్తిగా వివరించడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే పిఠాపురం వరంతో పాటు ఏదైతే మొత్తం కూడా అటు మనం చూసినట్లయితే రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఓటు ఎటు వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. మెజార్టీ తప్ప ఓటమి అనేది లేకుండా ఎంత మెజార్టీ తీసుకురాగలము అనే అంశం మీద మాత్రమే పవన్ కళ్యాణ్ తో కూడా వర్మ చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పూర్తి మెజార్టీతో మనం తీసుకొస్తాము అనే అంశంతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా బ్యారేజ్ చేసుకుని ముందుకెళ్లాలనే అంశాలకు కూడా ఆయనతో పాటు చర్చించినట్టు తెలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ తో ఏదైతే వర్మతో పాటు కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సుజయ్ కృష్ణ రంగారావు మాజీ మంత్రి, ఈయన కూడా ఇంతమంది సమావేశం అవడం జరిగింది. ఈ ఊరు నేతలకు కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కంటే కూడా ఈ యొక్క నియోజకవర్గం స్పెషల్ గా ట్వీట్ చేస్తుందంటూ కూడా వాళ్ళు ఇరువురు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఇప్పటి వరకు కూడా వర్మ విభేదిస్తూ ఉన్నాడు, వర్మ సహకరించాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అన్నటువంటి వారందరికీ కూడా మాటలన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఈ రోజు వర్మ పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో ప్రత్యక్షం అవడం, పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల వ్యూహాన్ని రచించడం కూడా జరిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వర్మకి ముందుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. తర్వాత ఏదైతే అమ్మవారు మనం చూసినట్లయితే పిఠాపురంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే పురోహితి అమ్మవారు దేవికి ఆలయంలో పూజలు చేసిన తర్వాత దత్తపీఠాన్ని దర్శించుకుని వర్మ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే పిఠాపురంలో ఈ యొక్క ఏదైతే క్యాంపెయిన్ స్టార్ట్ అవుతున్నట్టు కూడా ఆయన చూడడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఇరువురితో కూడా సుదీర్ఘంగా చర్చించి రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలు మాత్రం పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా మాత్రం తెలుస్తుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.